హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఎవరైతే ఏపీ ఎంసెట్ ద్వారా వెటర్నరీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది క్లోజింగ్ ర్యాంక్ చెప్తాను. ఓన్లీ నేను 24-25 లాస్ట్ ఇయర్ జరిగింది కదా కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్ బేస్ అయ్యి చెప్తాను. ఇప్పుడు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, ఓకేనా? దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయ్యి ఇచ్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ అంటిల్ మీరు కాలేజీకి వెళ్ళే వరకు నేనైతే మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. మీకు కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదా టెలిగ్రామ్లో అప్రోచ్ అయినా కానీ ఓకేనా? అన్రిజర్వ్డ్ ఏయూ ఏరియా, ఎస్వియు ఏరియా. ఇప్పుడు ఏయూ ఏరియా ర్యాంక్ అని చెప్పాను అంటే అది ఏయూ ఏరియా వాళ్ళకు మాత్రమే, అంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉన్న వాళ్ళు మాత్రమే. ఎస్వియు ఏరియా అంటే ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళ ర్యాంకు మాత్రమే చూసుకోండి. ఇప్పుడు ఎస్వియు వాళ్ళు వచ్చి ఏయూ వాళ్ళలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ ఉంది కదా, ఈ ర్యాంక్ చూసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉండిద్ది, ఓకేనా? ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తాను. ఎస్వియు వాళ్ళు వచ్చి ఏయూలో జాయిన్ అవ్వాలి అంటే మీరు చూసుకోవాల్సిన ర్యాంకు అన్రిజర్వ్డ్ అనమాట, ఓకేనా? ఇది నెక్స్ట్ ర్యాంక్స్ చూద్దాము. అన్రిజర్వ్డ్ జనరల్ది, ఉమెన్ది, ఫార్మర్, జనరల్ ఉమెన్, జనరల్ ఫార్మర్ కోటా అయితే జనరల్ ఉమెన్, మళ్ళీ జనరల్. చూడండి, అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 2958, ఉమెన్కి వచ్చేప్పటికి 2903. నెక్స్ట్ ఫార్మర్ కోటా అన్రిజర్వ్డ్లో 2333, ఉమెన్ కేటగిరీ వచ్చేప్పటికి 2540. ఏయూ ఏరియా అంటే ఏయూ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు కారు. జనరల్ వచ్చేప్పటికి 3174, ఉమెన్ 3123. ఫార్మర్ కోటా జనరల్ 2907. నెక్స్ట్ ఉమెన్ వచ్చేప్పటికి 4638. ఎస్వియు ఏరియా వాళ్ళకి జనరల్ 3005, ఓసీ వాళ్ళకి ఇదంతా. ఉమెన్ 3249. నెక్స్ట్ జనరల్ వచ్చేప్పటికి ఫార్మర్ కోటా జనరల్ 3600, ఉమెన్ వచ్చేప్పటికి 3301, ఓకేనా? ఇది ఏమంటే బీసీఏ వాళ్ళకి చూద్దాం. బీసీఏ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి జనరల్ 1364. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ వచ్చేప్పటికి 3620. ఇంకంతే. ఇవి మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ ఫార్మర్ కోటా అయితే నేను ఇస్తాను. మీకు కావాలి అంటే కింద కమెంట్ చేస్తే నేను మళ్ళీ చూసి మీకు రిప్లై ఇస్తానన్నమాట. ఏయూ ఏరియా వచ్చేప్పటికి జనరల్ వాళ్ళకి బీసీఏ 2140, ఉమెన్కి వచ్చేప్పటికి 3885. ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 3003 జనరల్ వాళ్ళకి. ఉమెన్ వచ్చేప్పటికి 2467. ఎస్వియు ఏరియా 2175, జనరల్ ఉమెన్ వచ్చేప్పటికి 1386. ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 2601. ఇంకా బీసీబీ 2340 అన్రిజర్వ్డ్ వాళ్ళకి. ఉమెన్ అయితే 997. ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 4179. ఉమెన్ వచ్చేప్పటికి ఇక్కడ ఇవ్వలేదు, మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే ఇస్తాను నేను. నెక్స్ట్ ఏయూ ఏరియా జనరల్ వచ్చేప్పటికి 3575, ఉమెన్ 3074. ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 3166. నెక్స్ట్ ఉమెన్ వచ్చేప్పటికి 4110. ఎస్వియు ఏరియా వాళ్ళకి 2568, ఉమెన్ వాళ్ళకి 1840. జనరల్ వచ్చేప్పటికి 2665. ఉమెన్కి ఫార్మర్ కోటా ఉమెన్ 2569. మీకు ఈ ఫార్మర్ కోటా సర్టిఫికేట్ తెచ్చుకోవడం తెలిస్తే ఓకే, లేదు అంటే కమెంట్ చేయండి. మీకు ఇక్కడ వెబ్సైట్లో ఇస్తారు, మీరు వెబ్సైట్లోకి వెళ్ళగానే వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తారు ఫార్మర్ కోటాది. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అంటే 1B అడంగులు కాపీ
తీసుకురమ్మంటారు. ఇంకా మీ పొలం పాస్బుక్ ఉండిద్ది కదా, అది దాని జిరాక్స్, ఇంకా మీ ఆధార్ కార్డు, మీ ఫాదర్ది ఆధార్ కార్డు వాళ్ళు అది తీసుకొని అన్నీ పిన్ చేసి లెటర్ రాయాలి మీరు. అది కూడా మీకు కావాలి అంటే చెప్పండి, దాన్ని కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది మీరు లెటర్ రాసిన తర్వాత లెటర్ ఎలా రాయాలి ఎంఆర్ఓకి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ ఎంఆర్ఓకి ఇస్తే ఆయన అదంతా చూసి మీరు ఫార్మర్ కోటా కింద అప్లై అవుతారు అని చెప్పి ఆయన సైన్ చేసి సీల్ వేసిస్తాడనమాట మీకు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. టైం ఇంకా దగ్గరకు వస్తుంది, ఆగస్ట్ 5 లోపలనే మీరు ఇదంతా చేసేయాలి. ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ తెచ్చుకోండి, ఇంకా ఇన్ కేస్ ఎవరైనా ఇంకా తెచ్చుకోకుండా ఉన్నట్లయితే. నెక్స్ట్ వచ్చేప్పటికి బీసీసీ జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1934, ఉమెన్ వాళ్ళకి ఇవ్వలేదు కదా, నేను మళ్ళీ మీకు కావాలంటే కమెంట్ చేయండి చూసి చెప్తాను. ఏయూ ఏరియా జనరల్ వచ్చేప్పటికి ఏయూ ఏరియా ఉమెన్కి 4754. నెక్స్ట్ ఫార్మర్ కోటా ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. మీకు కావాలంటే కమెంట్ చేస్తే నేను చెప్తాను అనమాట. ఎస్యూ ఏరియా బీసీసీ 3791. నెక్స్ట్ బీసీడీ ఉమెన్ అన్రిజర్వ్డ్, దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఈ ర్యాంక్స్కి, ఆ లోపల ఉంటే సరిపోయింది. ఇప్పుడు మీరు అన్రిజర్వ్డ్ కదా, 1251 లోపల ఉంటే జనరల్ వాళ్ళకైనా వచ్చేసిద్ది. ఓకేనా సీటు. నెక్స్ట్ అక్కడ ఫార్మర్ కోటా కూడా ఇవ్వలేదు, దీనికి ఒక 200 లేదా 300 ర్యాంక్ అప్పర్ ఉంటే పర్లేదు, అప్పుడు మీకు ఫార్మర్ కోటా సర్టిఫికేట్ వ్యాలిడ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏయూ ఏరియా వచ్చేప్పటికి జనరల్ 3463, ఉమెన్కి 3358, ఫార్మర్ వాళ్ళకి 3258, 3797 ఉమెన్ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్వియు ఏరియా 1933, ఎవరైతే జనరల్ ఉన్నారో వాళ్ళు. ఉమెన్ కేటగిరీ వచ్చేప్పటికి 2977. నెక్స్ట్ ఫార్మర్ కోటా జనరల్ వాళ్ళకి 2981, ఈ ఉమెన్ కేటగిరీకి 3200 అలా ఉండిద్ది, అంతకు మించే ఉండదు, డిఫరెన్స్ ఉండదు. బీసీఈ 2322 అన్రిజర్వ్డ్, ఉమెన్ వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇంకా ఒక 300 ర్యాంక్ అప్పర్ ఉంటే మీకు సీట్ వచ్చింది, అంటే 2600 ఆ రేంజ్లో కానీ మీకు ఉంటే ఇక్కడ ఉమెన్ కేటగిరీ కింద మీకు వచ్చింది అనమాట సీటు. జనరల్ వాళ్ళకి వచ్చేప్పటికి ఫార్మర్ కోటా జనరల్ 3232, ఉమెన్కి కూడా ఒక 300 డిఫరెన్స్ ఉంటుంది, లేదా 200, అంతకు మించి డిఫరెన్స్ ఉండదు. ఒక 200 మార్క్స్ అంటే 3432 అలా వస్తే మీకు ఉమెన్ కేటగిరీలో సీట్ వచ్చింది అనమాట. ఒకవేళ మీరు ఉమెన్ కేటగిరీ అయితే ఇంకా ఆ ర్యాంక్కి సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఏయూ ఏరియా వాళ్ళకి 3778, ఉమెన్ వాళ్ళకి 3121, ఫార్మర్ కోటా జనరల్ వాళ్ళకి 5533, ఉమెన్ వాళ్ళకి ఇవ్వలేదు కదా, 200 మార్క్స్ డిఫరెన్స్, ర్యాంక్ డిఫరెంట్, అంతకు మించి ఉండదు. ఎస్వియు ఏరియా వాళ్ళకి 2356, ఉమెన్ వచ్చేప్పటికి ఎస్వియు ఉమెన్ 2650, ఇంత మటుకి బీసీఈ వాళ్ళది. నెక్స్ట్ ఎస్టీ 4824 అన్రిజర్వ్డ్, ఉమెన్ కేటగిరీ వచ్చేప్పటికి 2904, ఇక్కడ ఏమి ఫార్మర్ కోటాది ఇవ్వలేదు. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, ఒక 1000 ర్యాంక్ వరకు డిఫరెన్స్ ఉంటుంది, అంటే 1000 పైన 3904 వరకు అయితే మీకు ఇక్కడ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏయూ ఏరియా వచ్చేప్పటికి 4585 జనరల్ వాళ్ళకి, ఎస్సీ జనరల్. నెక్స్ట్ ఎస్టీ ఉమెన్ వచ్చేప్పటికి 4828, ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 3722, 4937 ఉమెన్. నెక్స్ట్ ఎస్వియు జనరల్ వచ్చేప్పటికి 6253, ఉమెన్ కేటగిరీ వచ్చేప్పటికి మీకు డిస్ప్లే అవుతుంది 4000, ఇక్కడ 4000
578. నెక్స్ట్ ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 5628. ఎస్సీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 2435, 2892 ఉమెన్ కేటగిరీ. నెక్స్ట్ ఫార్మర్ కోటా వచ్చేప్పటికి 4456. ఉమెన్ వచ్చేప్పటికి ఫార్మర్ కోటా ఉమెన్ ఎస్సీ 5127. నెక్స్ట్ ఏయూ ఏరియా జనరల్ 3944. నెక్స్ట్ ఉమెన్ వచ్చేప్పటికి 6623. ఫార్మర్ కోటా జనరల్ వచ్చేప్పటికి 6063. ఉమెన్ కేటగిరీ వచ్చేప్పటికి 8306. నెక్స్ట్ ఎస్వియు ఏరియా 3463 జనరల్. ఉమెన్ కేటగిరీ 3127. అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి ఫార్మర్ కోటా జనరల్ వచ్చేప్పటికి 4388. ఇంకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3000, అన్రిజర్వ్డ్ అయితే 3457. నెక్స్ట్ ఉమెన్ అయితే 2780. అండ్ దెన్ ఏయూ ఏరియా వచ్చేప్పటికి 3093. ఓకేనా జనరల్. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కేటగిరీకి 3088. నెక్స్ట్ ఎస్వియు ఏరియా జనరల్ 2672. ఉమెన్ వచ్చేప్పటికి 2049. ఓకేనా. ఇక్కడ పీడబ్ల్యూడి వాళ్ళు జనరల్ వచ్చేప్పటికి 25,000 ఉంటే సరిపోయిద్ది ఏయూ ఏరియా అయితే. నెక్స్ట్ పీడబ్ల్యూడి 54,173 ఎస్వియు ఏరియా. ఇంకా క్యాప్, ఎన్సిసి, స్కౌట్ అండ్ గైడ్, స్పోర్ట్స్ అండ్ గైడ్. మీకు ఇది కావాలి అంటే చెప్పండి, నేను షార్ట్ వీడియో లాగా చేస్తాను. ఇదంతా కూడా 24-25 కౌన్సిలింగ్ ద్వారా క్లోజింగ్ ర్యాంక్సే. మినిమం అలానే ఉండిద్ది క్లోజింగ్ ర్యాంకు. అంతకుమించి ఒక 100 అంతకుమించి ర్యాంక్ అయితే డిఫరెన్స్ ఉండదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకా ఒక బూస్టప్లా ఉండిద్ది. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దికి నేను కంటెంట్ పెంచుతూ ఉంటాను. ఇంకా వేరే కంటెంట్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.